ఈరోజు మనం ర్యామ్ అండ్ సిపియు రీబాలింగ్ ఎలా చేయాలనేది చూస్తున్నాము. మనకు ప్రజెంట్ అయితే శాంసంగ్ OnePlus మొబైల్స్లో మనకి డబుల్ డెక్కర్ ఐసీ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ప్రజెంట్ దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి లోగో స్టక్ అండ్ రీస్టార్టింగ్ అవుతుంది, అట్లనే ఛార్జింగ్ లోగోలో స్టక్ అవుతుంది. ఇట్లాంటి ఇష్యూస్లో మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ర్యామ్ ఉంటున్నాయి. అయితే మన దగ్గర ఈరోజు ర్యామ్ రీబాల్ చేస్తున్నాం. ఒక మొబైల్ వచ్చింది సేమ్ ప్రాబ్లం, శాంసంగ్ మొబైల్, ఇది A50. ఇక చాలా టైప్ ఆఫ్ మొబైల్స్ ఉంటాయి దీనిలో. మనకు OnePlusలో కూడా సేమ్ ఇష్యూస్ చూస్తున్నాము. రీస్టార్టింగ్ ప్లస్ హ్యాంగింగ్ అని లోగో పడుతున్నాయి. మీరు ప్రజెంట్ చూడండి, దానిలో మీకు డబుల్ డెక్కర్ ఐసీ ఉందంటే ఖచ్చితంగా దాన్ని రిబాల్ చేయండి, సక్సెస్ అయితే అవుతారు. ఫస్ట్ అయితే నేను వచ్చేసి సిపియు వచ్చేసి సిపియు మనకి పిల్లర్స్ అనేవి ఫస్ట్ అయితే రిబాల్ చేసుకున్నాను. అవి మనకి సిపియు పిల్లర్స్ అనేది ఫస్ట్ చేసుకోవాలి కంపల్సరీ. ఫస్ట్ సిపియు పిల్లర్స్ ఓకే అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. సిపియు పిల్లర్స్ కోసం మనకి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు, జస్ట్ మనకి పీపీడీ అప్లై చేయాలి. పీపీడీ అప్లై చేసి జస్ట్ రీఫ్లో చేస్తే సరిపోతుంది. ఇది ప్రాసెస్ కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు, రీఫ్లో చేశాను. ఓకే, బాల్స్ అయితే క్రియేట్ అయిపోయి, ఇది వచ్చేసి అంతా కూడా మనకి స్టూడెంట్స్కి లైవ్గా ప్రాక్టికల్ చేసి చూపించడం జరుగుతుంది అనమాట. ఆ తర్వాత మీరు మన ప్రాక్టికల్ రూమ్ సపరేట్గా ఉంటుంది, మీరు ఆల్రెడీ చూస్తుంటారు. ఆ రూమ్లో ప్రాక్టికల్ అనేది జరుగుతుంది. చాలా వరకు మొబైల్స్ అన్నీ కూడా మీకు ప్రాక్టికల్ చేసి చూపించడం జరుగుతుంది మన ఇన్స్టిట్యూట్లో. ప్రజెంట్ క్లాసెస్ అన్నీ కూడా లైవే జరుగుతాయి. ఇక మీరు మొబైల్స్ కూడా తెచ్చుకోవచ్చు మన ఇన్స్టిట్యూట్లో. క్లాస్కి ఒకవేళ జాయిన్ అయ్యేటప్పుడు మీరు మొబైల్స్ ఉన్నా కూడా మీరు పర్సనల్గా తీసుకురండి, అవి మనం ప్రాక్టికల్ చేసి వెళ్ళొచ్చు అన్నట్టు. దానివల్ల సక్సెస్ రేట్ కూడా బాగుంటుంది. ఓకే, అట్లనే సిపియు కూడా రివాల్వ్ చేస్తున్నాను. ఇది స్టెప్ బై స్టెప్ చేసుకోవాలంటే ముందుకైతే సిపియూలో ఉండే మనకి పిల్లర్స్ని రిబాల్ చేసేసిన తర్వాత ఆ తర్వాతనే బాల్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. ముందు రిబాలింగ్ అనేది చేయకూడదు, ముందు పిల్లర్స్ ఓకే చేసినాక రిబాల్ చేయాలి. లేకపోతే మళ్ళీ పిల్లర్స్ చేసేటప్పుడు బాల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అందుకే ఫస్ట్ అయితే పిల్లర్స్ చేసుకోవాలి. ఇది స్టెప్ 1. తర్వాత స్టెప్ 2 రిబాలింగ్ చేశాను సిపియు. అట్ ది సేమ్ టైం మనకి ర్యామ్ కూడా రిబాల్ చేస్తున్నాము. బోత్ రిబాలింగ్ చేసిన తర్వాతనే మనకి ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి. చాలా హీట్ టెంపరేచర్ అనేది లో కండిషన్లో చేసుకోవాలండి, మరి హై టెంపరేచర్ ఇవ్వకూడదు, సిపియు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏ టెంపరేచర్ పెట్టాలి, ఏ బ్లోయర్ యూజ్ చేయాలి, టెంపరేచర్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అది పక్క నుండి చెప్తే తప్ప అర్థం కాదు. ఓకే, యూట్యూబ్లో చూస్తే మీకు కొంత నాలెడ్జ్ వస్తుంది, కానీ మీకు ఖచ్చితంగా క్లాసెస్ వింటేనే 100% నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకే, సిపియు రిబాల్ అయిపోయింది. జస్ట్ ఫ్లెక్స్ అప్లై చేసి ఫైనల్ హీటింగ్ అనేది అప్లై చేస్తున్నాను. ఫైనల్ హీటింగ్ తర్వాత మనకి బాల్స్ అనేవి ప్రాపర్గా క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఫైనల్ హీట్ తర్వాత బాల్స్ ఎట్లా క్రియేట్ అయ్యాయి ఏంటి అనేది ఫైనల్గా చూపిస్తాను మీకు. చూడండి, ప్రతి ఒక్క బాల్ కూడా మనకి క్రియేట్ అయిపోయింది. 1 టైంలోనే మనకి ఓకే అయిందండి. ఇది ఓకే, 2 టైమ్స్ ఏం చేయలేదు, 1 టైంలో అయిపోతుంది. అంటే జనరల్గా 90% 1 టైంలోనే మనకి రీబాలింగ్ అనేది అవ్వాలి. అది ఎట్లా అవ్వాలి ఏంటనేది ఆ ట్రిక్స్ అనేది మీకు ఖచ్చితంగా క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ప్రాక్టికల్ కూడా చేస్తారు అన్నట్టు. ఓకే, ఆ తర్వాత ఇన్స్టాలేషన్ చేస్తాను. ముందు క్లాస్లో నేను ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి సిపియు అనేది ఆల్రెడీ చెప్పాను కాబట్టి జస్ట్ మీరు ఇప్పుడు రీబాలింగ్ అయితే చూసారు.